హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రోల్ మోడల్ కథనం గురించి తెలుసుకుందాం. అమలకి ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకి మెలకువ వచ్చింది. ప్రతిరోజు ఆ సమయానికి నిద్రలేచే ఆమె భర్త శ్రీహరి ఆదమరిచి నిద్రపోతున్నాడు. నీలిరంగు బల్బు వెలుగులో మురిపెంగా భర్తని చూస్తుంది ఆమె. సుదీర్ఘమైన ఆలోచనలోకి వెళ్ళిపోయింది. 6 అడుగుల అజానుబాహు, మంచి రంగు, కోలమొహం, నిరంతరం తను చురుగ్గా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని అదే వేగంతో పని చేయించే నైజం, నిజాయితీ ఒక పక్క అయితే, ఆలోచన, ఆహార్యం, ఆరోగ్య విషయాల్లో క్రమం తప్పని అలవాట్లు, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా విచక్షణ కోల్పోని విలువలు మరో పక్క. ఉద్యోగ జీవితంలో ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, ప్రమోషన్లు అందుకున్నా తొనకని బెనకని నిగర్వి. కాకపోతే మనిషి మాటల్లో, చేతల్లో వేగం. ఆయనలో ప్లస్సులు మైనస్సులు బేరీజు వేసుకుంటే ప్లస్సులదే పైచేయి అవ్వడం, డబ్బుకి హోదాకి కొదవ లేకపోవడంతో జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది. జాతీయ బ్యాంకులో క్రింద స్థాయి నుండి తెలివితేటలతో మేనేజర్ స్థాయికి ఎదిగాడు శ్రీహరి. తన ఎదుగుదలకు కారణమైన సంస్థ ఎదుగుదలకు సిన్సియర్గా తన వంతు పాత్ర పోషించి ఎంతోమందికి ఆసరా కల్పించాడు శ్రీహరి. కొడుకు నవీన్, కోడలు శ్వేత ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. హైదరాబాదులోనే 2 ఉద్యోగాలు. కూతురు లలిత, అల్లుడు ఆకాష్ ఇద్దరు డాక్టర్లే. ఆస్ట్రేలియాలో ఉంటారు. పదవీ స్థాయిలో శ్రీహరిదే పైచేయి కావడం వల్ల పిల్లల ఫీలింగ్స్ పలు పర్యాయాలు హర్ట్ అయినా ఆయన మీదే ఉన్న గౌరవంతో, బాల్యం నుండి అలవాటు పడ్డ భయంతో ఇప్పటికీ ఆయన మాటకు ఎదురు చెప్పరు. పెళ్లికి ముందు లలిత అమెరికాలో ఇంటర్నల్ మెడిసిన్ చదువుతానంటే మన దేశంలో లేని చదువులా, మన దేశంలో లేని ఉద్యోగాలా అవన్నీ అంటూ ఇక్కడే జనరల్ మెడిసిన్, డిఎన్బి చేయించి యూపీఎస్సి రాయించాడు. లలిత ఆ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై రైల్వే డాక్టర్గా ఉద్యోగం తెచ్చుకుంది. ఆ తర్వాత ఆకాష్తో పెళ్ళి. తర్వాత ఇద్దరు ఆస్ట్రేలియా వెళ్ళిపోవటం, అక్కడ తనకు ఇష్టమైన ఇంటర్నల్ మెడిసిన్లో చేరటము జరిగిపోయాయి. నవీన్ కూడా తండ్రి ముందు మాట్లాడలేదు. అమెరికా వెళ్ళే ఆఫర్ వచ్చిందని తల్లి ద్వారా తండ్రికి తెలియజేశాడు. ఎందుకు అమలా, భార్యాభర్తలిద్దరికీ ఇక్కడే మంచి ఉద్యోగాలు ఉన్నాయి, నేను సంపాదించేదంతా వాళ్ళ కోసం కాదా అని తోసిబుచ్చాడు. అప్పటి నుంచి నవీన్, శ్వేత ఇద్దరూ ఆయనతో మాటలు తగ్గించేశారు. పగలు ఉద్యోగాలకు వెళ్ళటం, రాత్రులు ఆలస్యంగా ఇంటికి రావటం, ఎంతో అవసరమైతే తప్ప తండ్రితో తడిపొడి మాటలు మాట్లాడటం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం హడావిడే. 4 గంటలకే లేచి వాకింగ్, యోగా చేసి 8 గంటలకల్లా వార్తాపత్రికలు తిరగేసి కాలకృత్యాలు ముగించుకొని 9 ఆఫీస్కు బయలుదేరే శ్రీహరి కొడుకు, కోడలు కూడా ఉదయాన్నే నిద్రలేస్తారనుకుంటాడు. శని, ఆదివారాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర లంచ్ టైంలో కొడుకుతో, నవీన్ ఏంట్రా లావ్ అవుతున్నావు, ఉదయాన్నే లేచి నాతో వాకింగ్కు రారాదు అన్నాడు శ్రీహరి. ట్రెడ్మిల్ మీద రోజు ఉదయం 1 గంట నడుస్తున్నా డాడీ, ఉదయాన్నే నేచురల్ ఎయిర్లో నడిస్తేనే బాగుంటుంది, ఊపిరితిత్తులకు ఓజోన్ కూడా అందుతుంది అన్నాడు. తెల్లవారుజామున 4 గంటలకా అని శ్వేత అవాక్కయింది. నవీన్ వైపు చూసి పెదవి విరిచింది. ఆ దృశ్యం అమలా కంటబడ్డది. అప్పటి నుంచి శని, ఆదివారాల్లో లంచ్, డిన్నర్ సమయాల్లో కూడా తండ్రితో కలవకుండా తప్పించుకోవడం కోసం బయటికి వెళ్ళటమో, లేకపోతే తండ్రి కంటే ముందో ఆయన వెనకో తినటం చేస్తున్నారు. కొడుకు, కోడలిలో వచ్చిన ఈ మార్పును శ్రీహరి గమనించాడు. నవీన్, శ్వేత ఇద్దరు ఏమైపోయారోయ్, 10 గంటలైనా ఇంకా బ్రేక్ఫాస్ట్కి రారేంటి అన్నాడు భార్యతో. రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చినట్టున్నారు, పడుకున్నారులేండి అని చెప్పింది అమల. ఏమిటోయ్ అలవాట్లు అదుపు తప్పుతున్నాయి అంటూ అమల వద్దంటున్నా వినకుండా మేడ మీదకి వెళ్ళి, రే నవీన్ అని తలుపు మీద తట్టాడు. కాసేపటికి నిద్రమత్తులో అస్తవ్యస్తపు దుస్తుల్లో వచ్చిన శ్వేత మామగారిని చూసి తలుపు చాటుకెళ్ళి, మేము వస్తాము, మీరు వెళ్ళండి అని మొహం మీదే తలుపు వేసింది. వేగంగా కిందికి వచ్చిన శ్రీహరి తన అసహనాన్నంతా భార్య మీద ప్రదర్శించాడు. నేనంటే మీకు కోపం వస్తుంది, కానీ వాళ్ళు మన అంత అయ్యారు. పిల్లల విషయంలో, వాళ్ళ తిండి, నిద్ర, చదువు, కెరీర్ విషయాల్లో పదే పదే మనం జోక్యం చేసుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి. నవీన్కి భార్య వచ్చింది, సంసారం ఏర్పడింది. వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకునే వయసు వచ్చాక చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంకా మన ప్రమేయం అవసరమా?
చూసి చూడనట్టు ఉండాలి, లేకపోతే మన గౌరవం మసకబారిపోతుంది, మనస్పర్ధలు వస్తాయి, ఆ తర్వాత మీ ఇష్టం అంది. ఇదంతా నిన్నటి వరకు ఉన్న ఇంటి పరిస్థితి. అమలకి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అదేమిటంటే భర్త వేగానికి ఇన్నేళ్ళు ఉద్యోగ వ్యాపకం ఉండబట్టి సరిపోయింది. నిన్నటితో శ్రీహరికి 60 ఏళ్ళు నిండటంతో ప్రభుత్వం ఉద్యోగ విరమణ ఇచ్చేసింది. ఇంతకాలం కొడుకు తండ్రి మాటకు ఎదురు చెప్పలేకపోయినా తల్లి దగ్గర తన అసహనాన్ని ఆవేశాన్ని ప్రదర్శించేవాడు. కోడలైతే చాటుగా మామగారిని అనే అనరాని వినరాని మాటలు అమల చెవినబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇవాల్టి నుంచి ఈయన వేగాన్ని ఎలా భరించాలో మంచం మీద కూర్చున్న అమల ఆలోచనల్లో ఉండగానే శ్రీహరి కూడా నిద్రలేచి కూర్చున్నాడు. తననే చూస్తున్న భార్యతో, ఏమిటోయ్ ముందే లేచావా? నాకు బాగా నిద్ర పట్టేసింది, నన్ను లేపచ్చుగా అన్నాడు. ఇవాల్టి నుంచి తొందరగా లేపాల్సిన హడావిడి లేదుగా, ఇంకాసేపు పడుకోండి, నెమ్మదిగా లేవచ్చు అంది అమల. ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేనంత మాత్రాన నా అలవాట్లు మారుతాయి అనుకున్నావా అమల? నువ్వు నాతో వాకింగ్కి రావచ్చుగా అన్నాడు శ్రీహరి. అమ్మో, ఈ చలిలో నా వల్ల కాదు బాబు అంది దుప్పటి కప్పుకుంటూ. ప్రతిరోజు కంటే ఆ రోజు మరో గంట సేపు ఎక్కువగా రిలాక్స్డ్గా వాకింగ్ చేసి ఇంటికి చేరుకున్నాడు శ్రీహరి. భార్య ఇచ్చిన వేడివేడి కాఫీ తాగుతూ కబుర్లు చెబుతుంటే మరో గంట గడిచింది. ఎందుకో నిన్నటి వరకు ఉన్న వేగవంతమైన జీవితాన్ని ఆకస్మికంగా ఆపేసి ఇవాల్టి నుంచి విశ్రాంతి తీసుకోమనటం ఏమీ బాగోలేదోయ్ అన్నాడు అమలతో. అలా ఎందుకు అనుకుంటారు? నేలపరుగు జీవితానికి రెస్ట్ దొరికింది అనుకోండి. మీద పడుతున్న వయసుకి 60 ఏళ్ళు వచ్చాయి. మనసుకి వయసుకి విశ్రాంతి అవసరమనేగా ప్రభుత్వం మీకు రిటైర్మెంట్ ఇచ్చింది. నిన్నటి వరకు చేసిన అదే పని 60 ఏళ్ళు రాగానే ఆపేయమనడం అన్యాయం కాదా? అన్నీ తెలిసిన మీకు న్యాయాల గురించి నేనేం చెప్పేది? నన్ను చూడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నానో. 60 ఏళ్ళు అనేది ఒక వయసా? ఇవాళ కోల్డ్ నుండి క్యాన్సర్ వరకు వైద్యం, మందులు మనిషి జీవన ప్రమాణాలని పెంచుతున్నాయి. రాజకీయ నాయకుల్ని చూడు, అన్ని కీలక రంగాల్లో తలలు పడిన వాళ్ళే. వాళ్ళకు లేని ఈ వయ పరిమితి మనలాంటి ఉద్యోగస్తులకు ఎందుకు? తమరు రిటైర్ అయ్యి 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే బోరు కొడితే ఎలా మహాశయ? ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలంతే. లేచి స్నానం చేసి రండి, కలిసి టిఫిన్ తిందామంది అమల. రోజు ఈ టైంకి ఆఫీస్కి బయలుదేరుతూ ఉండేవాడిని అని గతాన్ని వదలకుండా తలుచుకుంటూ బాత్రూంకి వెళ్ళాడు శ్రీహరి. కాలహరణం ఇప్పుడు శ్రీహరికి పెద్ద సమస్య కూర్చుంది. హాల్లో కూర్చుని టీవీ న్యూస్ చూస్తున్నాడు. 4-5 న్యూస్ పేపర్లు చదువుతున్నాడు. ఒకరోజు, ఏమండి, నవీన్ మన కోసం కేరళ టూర్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తానంటున్నాడు, వెళ్దామండి అంది అమల. భార్య ఉత్సాహాన్ని ఇన్నేళ్లు పట్టించుకొని శ్రీహరి కాదనకుండా సరేనన్నాడు. అలా మరుసటి నెలలో తిరుపతి, ఆ తర్వాత కాశీ, వరుసగా ప్రతి నెల ఏదో ఒక పుణ్యక్షేత్రానికో విహార స్థలానికో తల్లిదండ్రులని పంపిస్తున్నాడు కొడుకు. 6 నెలలు తిరిగేసరికి కాశీ నుండి కన్యాకుమారి, వైష్ణోదేవి, నేపాల్, పశుతాపతినాథ్ ఆలయం వరకు అన్ని యాత్రలు పూర్తి చేశారు శ్రీహరి, అమల. తర్వాత లలిత, అల్లుడు ఆకాష్ ఆస్ట్రేలియా రమ్మంటే 3 నెలలు అక్కడికి వెళ్ళొచ్చారు. ఇన్నేళ్ల ఉద్యోగ జీవితంలో 1-2 సార్లు తిరుపతి, భద్రాచలం తప్ప భార్యాపిల్లలతో మరెక్కడికి వెళ్ళని శ్రీహరి భార్యతో కలిసి ప్రయాణాలు చేయటం రిలీఫ్గా అనిపించింది. ఆస్ట్రేలియా నుండి వచ్చిన 2వ రోజు రాత్రి ఎప్పుడు తండ్రితో ఎదురుపడి మాట్లాడని నవీన్ హాల్లో తండ్రి దగ్గరకు వచ్చాడు. డాడీ, శ్వేతకి నాకు అమెరికా వెళ్ళే ఆఫర్ వచ్చింది, కంపెనీలే పంపుతున్నాయి, ఇంకో 6 నెలల్లో వెళ్తున్నామని చెప్పాడు. ఎప్పుడు తల్లి ద్వారా వర్తమానాలు పంపే కొడుకు ఈసారి ధైర్యంగా తన దగ్గరకు వచ్చి అలా ధైర్యంగా మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపించలేదు శ్రీహరికి. అమెరికాలో ఎవరు ఎప్పుడు ఏ ప్రాంతంలో ఎవరి మీద కాల్పులు జరుపుతారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజుకో వార్త చూస్తున్నాం. అలాగే ట్రంప్ విధానాల వల్ల ఏ కంపెనీ ఎవరిని ఎప్పుడు ఉద్యోగాల్లోంచి తీసేస్తుందో కూడా తెలియటం లేదు అంటున్న శ్రీహరితో శ్వేత వచ్చి వాదన ప్రారంభించింది.
ఇప్పుడు ప్రెగ్నెంట్వి కదమ్మా, డెలివరీ అయ్యాక వెళ్ళండి అంది అమల. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మాకు ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. ఇప్పుడు 4వ నెలే కదమ్మా, డెలివరీ టైంకి మీరే అక్కడికి రండి, పుట్టబోయే పాపకో బాబుకో అక్కడ సిటిజన్షిప్ వస్తుంది అన్నాడు నవీన్. మీరిద్దరూ వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక నా పర్మిషన్తో పనేముంది అని లేచెళ్ళిపోయాడు శ్రీహరి. ఆ రోజు రాత్రి భార్యతో, లలితకి ఇంతవరకు పిల్లలు లేరు, తొలిసారి కోడలికి మన ఇంట్లోనే డెలివరీ అయితే బాగుంటుంది. మాతృదేశ పౌరసత్వం కంటే పరాయి దేశపు పౌరసత్వమే గొప్పదా? డెలివరీ అయ్యాక వెళ్ళమని మరోసారి నువ్వే వాళ్ళకి సర్ది చెప్పు అమల అన్నాడు శ్రీహరి. మర్నాడు అమల కొడుక్కి కోడలికి చెప్పి చూసింది, కానీ ఫలితం శూన్యం. ఆ రోజు మధ్యాహ్నం కొడుకుతో తనే, ఇప్పుడు అమెరికా వెళ్ళాల్సిన అవసరం ఏముందిరా, శ్వేతకి ప్రసవం అయ్యాక ఆలోచిద్దాం, మీరిద్దరూ మరోసారి ఆలోచించండి అని చెప్పాడు శ్రీహరి. నవీన్ బదులు చెప్పకుండా వెళ్ళిపోతుంటే, నవీన్ ఈ ఒక్కసారికి మీ నాన్న చెప్పింది వినండిరా అంది అమల దీనంగా. వదిలే అమల, వాళ్ళ ఇష్టం, మనం చెప్పాల్సింది చెప్పాము అని లేచి కింద హాల్లోకి వచ్చేశాడు శ్రీహరి. ఏంటమ్మా వినేది, అసలు ఈయన పగలంతా ఇంట్లో ఉండడం వల్లనే ఈ నస ఎక్కువైంది. ప్రతి దానికి ఆయన మాటే నెగ్గాలంటే ఎలా? రిటైర్ అయ్యాక ఏ పని లేకపోతే ఇలాగే ఉంటుంది. మా ఆలోచనలు మాకుంటాయి. ఇంటికి రావాలంటేనే భయం పుడుతోంది. ఇలా ఇంట్లో ఉండి అందరినీ సతాయించే కంటే హాయిగా ఏదైనా జాబ్ చూసుకోమని చెప్పు అని బయటికి వెళ్ళిపోయాడు నవీన్. కొడుకు మాటలు కింద గదిలో కూర్చున్న శ్రీహరి ఆత్మాభిమానానికి ముళ్ళులా గుచ్చుకున్నాయి. కొడుకు వెళ్ళగానే అమల వేగంగా కిందకి వచ్చింది. భర్త కనిపించలేదు. ఏవండి? ఏంటి అమల, ఇక్కడున్నాను అన్నాడు ఇంటి ముందున్న మొక్కలకి నీళ్లు పోస్తూ. అమల అక్కడికి వచ్చి, మీకెందుకండి ఈ పనులన్నీ, ఇలా రండి అంది. నాకు కూడా కాలక్షేపం కావాలిగా. అన్నట్టు నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్కి వెళ్ళాలి, రావడానికి సాయంత్రం అవుతుంది అని బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అమలతో, ఇవాళ మా మీటింగ్కి పాత క్లయింట్స్ వచ్చారు. చలపతి నీకు తెలుసుగా, అతను మరో పార్ట్నర్తో కలిసి కామర్స్ కోర్సులతో కాలేజీ పెట్టారు. నన్ను ఎంబీఏ స్టూడెంట్స్కి ఫైనాన్స్ క్లాసులు చెప్పమని రిక్వెస్ట్ చేశాడు. కాలేజీ మేడ్చల్లో ఉందట, కాలేజీలో చేరదామనుకుంటున్నాను అన్నాడు శ్రీహరి. రోజు మేడ్చల్ ఏం వెళ్తారండి, మీకు వచ్చే పెన్షన్ మనకు చాలేండి. అలా కాదులే అమల, నాకు టైంపాస్ కావాలిగా. మీకెందుకండి అంత దూరం వెళ్ళడం, వద్దు, ఇన్నేళ్ళు చేసింది చాలు. కాలేజీ స్టూడెంట్స్ బస్సు ఇక్కడి నుంచే బయలుదేరుతుందట. ఇంకో 2 ఫ్యాకల్టీలతో పాటు నేను కూడా అదే బస్సులో వెళ్తాను. రేపటి నుంచి 8 గంటలకే బయలుదేరాలి. మళ్ళీ నువ్వు నాకు లంచ్ బాక్స్ పెట్టాలి అన్నాడు నవ్వుతూ. శ్రీహరి కొత్త దినచర్య ప్రారంభమైంది. బిజీగా మారిపోయాడు. ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం పూర్తిగా మానేశాడు. ఆదివారం కూడా మీటింగ్ ఉందని వాళ్ళని వీళ్ళని కలవాలని పగలంతా బయటే గడుపుతున్నాడు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుండే శ్రీహరి మౌనాన్ని తల్లి కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలా ఉంది డాడీ, కాలేజీ స్టూడెంట్స్తో కొత్త జీవితం అని అడిగాడు నవీన్. నేను రిటైర్ అయ్యాను అన్న సంగతి మర్చిపోతున్నాను, ఐఆమ్ హ్యాపీ అన్నాడు. అలా నెల రోజులు గడిచాయి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నవీన్, శ్వేత అమెరికా వెళ్ళే ప్రయత్నాల్లో షాపింగ్ చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అమలకి వాళ్ళు తీసుకెళ్లే వస్తువులు, బట్టలు సర్దడంతోనే సరిపోతోంది. మొదటి వారాంతంలో అమల, రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్ళడం లేదు అన్నాడు శ్రీహరి. ఈ మాట ఎప్పుడు చెబుతారా అని చూస్తున్నాను. పిల్లలు వెళ్ళిపోయాక ఉండేది మనమిద్దరమేగా. ఎందుకు వచ్చిన ఉద్యోగం చెప్పండి అంది అమల నిట్టూరుస్తూ. అందుకు కాదు అని అసలు విషయం చెప్పాడు. ఆశ్చర్యంగా చూసి, పోతే పోయిందిలేండి, హాయిగా ఇంటి పట్టున ఉండకుండా మీకెందుకు ఈ వయసులో అంది అమల. 4 రోజుల తర్వాత అమల వంటింట్లో వంట చేస్తున్న సమయంలో, అమల నాకు బయట పనుంది వెళ్తున్నాను అని బయలుదేరాడు శ్రీహరి. అమ్మా, డాడీ ఇంట్లో లేరా? వంటింట్లోకి వచ్చి అడిగాడు నవీన్. బయట పనుందని వెళ్ళారు.
మేడ్చల్ కాలేజీకి వెళ్ళడం లేదట కదా? అవునరా, ఆ చలపతి నీకు తెలుసుగా 40,000 ఇస్తానని చెప్పి అంతా మొత్తం ఇచ్చినట్టు సంతకం చేయించుకొని 15,000 చేతిలో పెట్టాడట. అవునమ్మా, ప్రైవేట్ కాలేజీల్లో అంతే, అందుకని మానేశారా అన్నాడు నవీన్. బ్యాంక్ మేనేజర్గా ₹1,00,000 తీసుకొని 15,000 జీతం కోసం రోజు అన్ని గంటలు కష్టపడడం అవసరమంటావా? చెప్పు. నేనే వద్దన్నాను. భలే దానివే అమ్మా, అసలే మేమిద్దరం అమెరికా వెళ్ళే సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడు ఈయన ఇంట్లో ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఆయన అలా ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళడమే మంచిది అన్నాడు నవీన్. ఆయన మీ నాన్నరా అంది అమల బాధగా. కాదనటం లేదమ్మా, ఓ పని చేద్దాం. మిగిలిన 15,000 ప్రతి నెల నేను ఇస్తానని డాడీకి 30,000 ఇవ్వమని చలపతికి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు. కొడుకులో ఇన్నాళ్ళు లేని తెలివితేటలకి అమల అవాక్కై చూసింది అతడి వైపు. ఏంటమ్మా మాట్లాడవు? ప్రతి దాన్ని భూతద్దంలోనే చూడటమే ఆయనకు తెలుసు. ఇన్నాళ్ళు బ్యాంకు, ఇల్లు తప్ప మరో లోకం తెలియకుండా గడిపారు డాడీ. బయట కార్పొరేట్ కల్చర్, కాంపిటీషన్ ఎలా ఉందో ఆయనకేం తెలుసమ్మా? ఇలా మిగిలిన సగం జీతం నువ్వు ఇస్తున్న విషయం మీ నాన్నకు తెలిస్తే? నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా? నువ్వు కూడా చెప్పకు అన్నాడు. 2 రోజుల తర్వాత ఎప్పట్లాగే 8 గంటలకే కాలేజీకి వెళ్ళడానికి తయారవుతున్న భర్తతో, మానేశారుగా, మళ్ళీ ఇంత పొద్దుటే ఎక్కడికి అంది అమల. రాత్రి చలపతి ఫోన్ చేశాడోయ్, 30,000 ఇస్తాను రమ్మన్నాడు. చలపతి మాటల వెనుక ఆంతర్యం అమలకు తెలుసు గనుక ఆమె మౌనంగా ఉండిపోయింది. ఇంట్లో కూర్చుని ఏం చేస్తానోయ్, వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు శ్రీహరి. ఆ తర్వాత నెలలో నవీన్, శ్వేత అమెరికా వెళ్ళిపోయారు. నవీన్ అమెరికా వెళ్ళిన మరుసటి నెలలోనే చలపతి 15,000 శ్రీహరి చేతికి ఇచ్చి అసలు నిజాన్ని చెప్పేశాడు. అంతే. జరిగిందేమిటో అన్వయించుకోలేని అంతర్యాలేమిటో అవగతం చేసుకున్న శ్రీహరి తన రిజిగ్నేషన్ లెటర్ చలపతి చేతిలో పెట్టాడు. కానీ శ్రీహరి ఎప్పటిలాగే ఉదయం 8 గంటలకు ఇంట్లో బయలుదేరి వెళ్ళి సాయంత్రమే ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఏమండి, ఇంట్లో ఒంటరిగా ఉండి పిచ్చెక్కుతోంది నాకు. పిల్లలు ఎలాగూ లేరు, మన పెన్షన్ మనకు చాలు, ఉద్యోగం మానేయండి అంది ఒకరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు అమల. నడిచిన నాళ్ళు నడవని అమల, బోరు కొడితే నువ్వు ఏదో ఒక వ్యాపకం పెట్టుకో. ఈ వయసులో అదొక్కటే తక్కువ నాకు. వయసుదేముందోయ్, మనసుంటే నువ్వెంత వెనక్కి లాగితే అంత వెనక్కి వస్తుంది. ఏమో బాబు, మీ ఎనర్జీ వేరు అంది లైట్ ఆర్పి. 2 నెలల తర్వాత రాత్రి కొడుకు ఫోన్ చేశాడని, కోడలికి 7వ నెల వచ్చిందని, తమ ఇద్దరిని అమెరికా రమ్మంటున్నాడని భర్తకు చెప్పింది అమల. నువ్వు వెళ్ళిరా అమల, నాకు వీలు పడదు అన్నాడు శ్రీహరి. అదేంటండి, ఇద్దరం వెళ్తే బాగుంటుంది. కరెక్టే అమల, 6 నెలల పాటు నేను అక్కడ ఖాళీగా కూర్చోలేను. ఈసారికి నువ్వు వెళ్ళిరా అని వెళ్ళిపోయాడు శ్రీహరి. నెల రోజుల తర్వాత ఒంటరిగా అమెరికా వెళ్తున్న అమలకు ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ చెప్పాడు శ్రీహరి. తన కొడుకు కోడలు అమెరికా వెళ్తుంటే వాళ్ళ వెంటే ఆమెను పంపించాడు. 4 గంటల ప్రయాణం తర్వాత దుబాయ్లో ఫ్లైట్ మారటం కోసం లాంజీలో కూర్చుంది అమల. అమ్మా నమస్కారం, ఎక్కడికి వెళ్తున్నారు? పరిచయం ఉన్న ఒక గొంతు అమలను పలకరించింది. దేశం కాని దేశంలో ఆ పలకరింపు విని చటుక్కున వెనుతిరిగి చూసింది. ఆశ్చర్యంగా అతన్ని చూసి, చలపతి గారు మీరా, నమస్కారం, బాగున్నారా? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడుగా, వాడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది అమల. శ్రీహరి గారు లేకుండా ఒంటరిగా వెళ్తున్నారేంటి అన్నాడు. అదేంటి, ఆయన మీ కాలేజీలోనే పనిచేస్తున్నారుగా అంది. ఆ తర్వాత చలపతి చెప్పిన విషయం విన్న అమల ఆ పైన ఏమీ మాట్లాడలేకపోయింది. నవీన్కి కూతురు పుట్టింది. వాట్సాప్, ఫేస్బుక్ల్లో మనవరాలిని చూశాడు శ్రీహరి. నిద్రపోయే ముందు స్కైప్లో 2 రోజులకోసారి మనవరాలతో ఆడుకోవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం అలవాటైంది. దగ్గరగా ఉన్నప్పటికంటే దూరంగా వెళ్ళాకే పెరుగుతున్న మానవ సంబంధాలు, ఆప్యాయతల్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు శ్రీహరి. మనవరాలకి 6 నెలలు వచ్చేదాకా అమెరికాలోనే ఉండి ఇండియాకి తిరిగి వచ్చింది అమల. వచ్చిన దగ్గర నుంచి వారం రోజుల పాటు
అమెరికా కబుర్లు చెబుతూనే ఉంది. ఓ రోజు రాత్రి అన్నీ నేనే చెబుతున్నాను తప్ప మీరేం చెప్పడం లేదు, వినడం తప్ప అంది. నా గురించి చెప్పేందుకు ఏముంది అమలా, రొటీన్ కాలేజీ స్టూడెంట్స్కి పాఠాలు చెప్పడం అంతేగా అన్నాడు. కానీ నిజం తెలిసిన అమల ఆ క్షణంలో నోరు మెదపలేదు. మరుసటి రోజు ఎప్పటిలాగే 8ంటికే బయలుదేరుతూ, ఇంట్లో ఒంటరిగా బోరు కొడుతుంది అంటున్నావుగా, నాతో రా అన్నాడు శ్రీహరి. మారు మాట్లాడకుండా భర్త వెంట బయలుదేరింది అమల. వాళ్ళ కారు బంజారా హిల్స్లో ఓ పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది. శ్రీహరి కారు దిగగానే ప్యూన్ వచ్చి డోర్ తెరిచాడు. ఆయన కోసం వచ్చిన వాళ్ళంతా లేచి నిలబడ్డారు. అక్కడంతా కార్పొరేట్ కల్చర్ కనిపించింది అమలకి. భార్యను తన ఛాంబర్లోకి తీసుకెళ్లాడు. ఏమిటండి ఇది, మీరు చలపతి కాలేజీలో పనిచేయడం లేదా అని అడిగింది. ఏమీ తెలియనట్టు మాట్లాడకు అమల, మీ ముగ్గురికి అంతా తెలుసని నాకు తెలుసు. ఇన్నేళ్ళు నా ముందు చేతులు కట్టుకొని నిలబడిన చలపతికి కోట్లల్లో రుణాలు మంజూరు చేసిన నా చేతులు 15,000 కోసం అతడి ముందు చెయ్యి చాపలేకపోయాయి. నిజం చెప్పు, నవీన్ చలపతితో ఏం మాట్లాడాడో నీకు తెలియదు అన్నాడు సూటిగా. అమల కళ్ళల్లో నీళ్లు. నోనో, పిల్లలకి నేను అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. జనరేషన్ గ్యాప్ అనుకుందాం. కానీ నువ్వు కూడా నా అంతర్యాలకి విలువలకి కొలవలు ఊడదీసి నాతో నిజం చెప్పలేకపోయావు చూడు, అదే నన్ను బాధిస్తోంది అన్నాడు శ్రీహరి. చలపతి దగ్గర ఉద్యోగానికి రాజీనామా చేసి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో నువ్వు అమెరికా వెళ్ళావు. నాలాగే ఉత్సాహం ఓపిక ఉన్న రిటైర్డ్ ఫ్రెండ్స్తో కలిసి చేసిన ఆలోచన ఫలితమే ఇది. దీని పేరు షార్ట్ మైండ్స్ కంపెనీ. ఎంతోమంది చదువుకున్న యువకులు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నారు. మన దేశంలో అవకాశాలు లేవన్న భ్రమతో విదేశాలకి పరుగులు తీస్తున్నారు. అలాంటి వారితో స్టార్టప్ కంపెనీలు పెట్టించి ప్రోత్సహిస్తున్నాం. షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఆసక్తి ఉన్న క్రియేటివ్ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా 60 ఏళ్లకే రిటైర్ అయ్యి వృద్ధాప్యాన్ని ఆపాదించుకొని ఇంట్లో కూర్చోలేని నాలాంటి వాళ్ళ కోసం అర్హతలను బట్టి కొత్తగా 60plus.com ప్రారంభించి ఉద్యోగాలు చూపిస్తున్నాం. అఫ్కోర్స్ అంతా వ్యాపారమే అనుకో అన్నాడు. కాలానుగుణమైన ఒక కొత్త కోణాన్ని భర్తలో చూస్తున్న అమలకి ఆయన వయసు 30+ అనిపించింది. అమల ఆశ్చర్యంగా చూస్తుంటే కాఫీ తాగు, చల్లారిపోతుంది అన్నాడు. ఆ కాలంలో నువ్వు బీకామ్ చదివావుగా, ఇక్కడ అకౌంట్స్ చూడు, నీకు కంప్యూటర్ గురించి నేర్పడానికి ఏర్పాటు చేశాను అన్నాడు. అలా 2 ఏళ్ళు గడిచిపోయింది. నవీన్ని జాబ్లో నుంచి తీసేశారట. 4 నెలల నుండి ప్రయత్నిస్తున్నా కానీ ఏదీ సెట్ అవ్వడం లేదు. ఈ వారంలో ఇండియాకి వచ్చేస్తున్నాడట. ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాడట. ఒకరోజు శ్రీహరికి చెప్పింది అమల. ఎక్కడో ఎందుకోయ్, మన కంపెనీలోనే వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు ఇద్దాం అన్నాడు చిద్విలాసంగా శ్రీహరి. సమయం సాయంత్రం 6 గంటలు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సభ. ఉత్తమ నూతన వ్యాపారవేత్తగా శ్రీహరికి పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం. యువతని ప్రోత్సహిస్తూ స్టార్టప్ కంపెనీలకి చేయూతనిస్తూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి రోల్ మోడల్గా నిలిచిన షార్ట్ మైండ్స్ సంస్థ CEO శ్రీహరికి రాష్ట్ర ముఖ్యమంత్రి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డుతో సత్కరిస్తారు ఇప్పుడు అని సభ నిర్వాహకుడు ప్రకటించగానే కరతాళ ధ్వనులు మార్మోగాయి. ఆడియన్స్లో కూర్చున్న శ్రీహరి కుటుంబ సభ్యుల చేతులు ఆ కరతాళ ధ్వనులతో జతకలిశాయి. ఈ సందర్భంగా శ్రీహరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అన్నారు సభా నిర్వాహకుడు. అందరికీ నమస్కారం. పదవీ విరమణ శాపం కాదు, ఓ విరామం. 3 దశాబ్దాల అవిరామ శ్రమ తర్వాత జీవితానికి లభించే విశ్రాంతి. ఆ విరామ సమయానికి బలవంతపు వృద్ధాప్యాన్ని ఆపాదించుకొని గుళ్ళు గోపురాలకి పరిమితమైపోకండి. కృత్రిమ ఆప్యాయతల మధ్య గడపటానికి జీవితానికి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి. పదవీ కాలంలో ససుప్త దశలో ఉన్న ఆచరించలేని ఆలోచనలకు పదును పెట్టండి. కొత్త అంకురాలు వస్తాయి. నూతన ఉత్తేజం పుట్టుకొస్తుంది. కాలంతో కరచాలనం చేయండి. అలా చేసినప్పుడే అద్దం గుర్తు చేసే వృద్ధాప్యం మీ ఛాయలకు రావడానికి భయపడుతుంది.
మలువయసులో చరిత్ర సృష్టిస్తున్న రామోజీరావు లాంటి మేధావులు ఎంతోమంది మనకు ఉదాహరణలుగా ఉన్నారు. చరిత్ర సృష్టించకపోయినా పర్వాలేదు, చేవ చచ్చిన వాడిగా మాత్రం జీవించకూడదు. నేటి గ్లోబల్ ఇరుకుతనంలో ఇంటా బయట కృత్రిమ ఆప్యాయతలే. వాటి మధ్య నువ్వుగా గుర్తింపు పొందాలంటే నీకు నువ్వే రోల్ మోడల్గా మారాలి. ఇలాంటి ఆలోచనల్లో ఉండి ఆవిర్భవించిందే మా షార్ట్ మైండ్స్ సంస్థ. దీనికి గుర్తించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు అని కరతాళ ధ్వనుల మధ్య చెప్పాడు శ్రీహరి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.